అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలనైతే రిలీజ్ చేసింది కదా! అలా రిలీజ్ చేసిన అమౌంట్ అనేది ఏ అకౌంట్‌లో పడింది? ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు? ఇలాంటి కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పేమెంట్ స్టేటస్‌నైతే అప్డేట్ చేసింది. ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ అనేది చాలామంది ఫేక్ న్యూస్ అనేది అనుకోవచ్చు. దానికి కూడా కారణం అయితే ఉంది. కాబట్టి మీకు కూడా పేమెంట్ స్టేటస్ అనేది ఓపెన్ అవ్వాలంటే మీరు కంగారు పడిపోకుండా ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీకు కూడా పేమెంట్ స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ పేమెంట్ స్టేటస్ అనేది గూగుల్ వెబ్ బ్రౌజర్లో చెక్ చేయాలనుకుంటే మీరు గూగుల్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున చివర్లో 3 చుక్కలు అయితే ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పేమెంట్ స్టేటస్కి ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకు అంటే ఈ పేమెంట్ స్టేటస్ అనేది నేను వీడియో చేసే టైంకి అయితే నేరుగా గూగుల్ వెబ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ అవ్వడం లేదు. కాబట్టి మీరు గూగుల్ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్లో అయినా చెక్ చేయండి. లేదంటే గూగుల్కి ఆల్టర్నేటివ్గా చాలా వెబ్ బ్రౌజర్లు అయితే ఉన్నాయి. వేరే వెబ్ బ్రౌజర్లో ఇప్పుడు చెప్పబోయే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయొచ్చు. నేను గూగుల్కి బదులుగా ఓపెరా వెబ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు గూగుల్కి బదులుగా ఏదైతే వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో ఆ వెబ్ బ్రౌజర్లో నేను కమెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది కాపీ చేసి ఈ వెబ్ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. అలా పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఈ విధంగా రీఫ్రెష్ అనేది చేయండి. వెబ్సైట్ అయితే తప్పకుండా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఆధార్ నెంబరు క్యాప్చా పక్కనే క్యాప్చా అయితే ఉంది కదా, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రైతు వివరాలతో పాటు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, అలాగే పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఏ అకౌంట్లో పడిందో కూడా ఇక్కడైతే వివరాలు అయితే ఓపెన్ అవుతున్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 5,000 మాత్రమే రిలీజ్ చేసింది కాబట్టి ఆ 5,000 అమౌంట్ రైతు అకౌంట్లో పడిందా లేదా అన్నది కూడా ఇక్కడ వివరంగా అయితే తెలుస్తుంది. ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఏ అకౌంట్లో పడిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ పడకపోతే దానికి సంబంధించి కారణం కూడా ఈ స్టేటస్లో అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ రైతు ఎవరైతే ఉన్నారో రైతుకి ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల ఈ అమౌంట్ అనేది పడలేదు. వీళ్ళు ఎన్పిసిఐ యాక్టివ్ అయితే చేయించుకుంటే వారికి అమౌంట్ అయితే పడుతుంది. ఈ విధంగా కారణాలు అయితే తెలుస్తాయి. ఎందుకు అమౌంట్ పడలేదు, ఇన్ఎలిజిబుల్ ఎందుకు అయ్యారు, ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ తెలుస్తాయి. ఒకవేళ అమౌంట్ పడితే ఏ అకౌంట్లో పడింది అన్నది కూడా ఇక్కడైతే తెలుస్తుంది.